Amigos, welcome back to my YouTube channel Indices India. మా ఛానల్లో లైవ్ ఇంట్రాడే వీడియోస్, డైలీ అనాలిసిస్ వీడియోస్, అలాగే లెర్నింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు కనుక మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. రేపు 23rd మార్చ్ అమిగోస్ జాక్పాట్ ఎక్స్పైరీ ఉండబోతుంది. ఎలా ఉంటుంది, ఏ లెవెల్స్లో మనం ట్రేడ్ చేయొచ్చు అనేసి డైరెక్ట్గా 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్. సో అమిగోస్, ప్రజెంట్ మనం బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లో ఉన్నాము. యాక్చువల్గా వీడియో 1 వీక్ నుంచి సరిగ్గా చేయలేకపోయాను అమిగోస్, డ్యూ టు సమ్ ట్రావెల్ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను. యాక్చువల్గా నిన్న ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్గా నేను బయింగ్ ఆర్డర్ ఇక్కడ ఇచ్చాను. స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిన తర్వాత మార్కెట్ అనేది అప్సైడ్ పోవడం స్టార్ట్ చేసింది. సో ఎనీహౌ స్టాప్ లాస్ అనేది కామన్ మార్కెట్లో, స్టాప్ లాస్ తీసుకోవడం. ఈ రోజు అయితే ఎటువంటి ట్రేడ్ అయితే ఇవ్వలేదు, కంప్లీట్ మార్కెట్ చాపీగా ఉంటుందనేసి ముందు ఎక్స్పెక్ట్ చేసి చెప్పాం. ఈ మార్కెట్ ఇక్కడ చాపీనెస్ అనేది మనకు హింట్ ఇస్తుంది అమిగోస్. ఏమి హింట్ ఇస్తుందంటే మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు 70% ఆఫ్ ప్రాబబిలిటీస్ కనబడుతున్నాయి. అండ్ మన ఫైనల్ టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ అంటే ఓవరాల్గా మన ఫైనల్ వ్యూ ఎలా ఉంది బ్యాంక్ నిఫ్టీలో 37,500 అనేది మార్కెట్ టచ్ చేయాలి. మనకు ఈ లెవెల్ అనేది మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఈ లెవెల్కి రావాలి. ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, రేపు వారం కాకపోయినా, ఆ తర్వాత వారమైనా. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏం చేస్తుందంటే ఒక రికవరీ మోడ్లో ఉంది. ఒక షార్ప్ ఫాల్ అయ్యాక, ఒక షార్ప్ ఫాల్ ఆల్మోస్ట్ 2500 పాయింట్స్ పైన షార్ప్ ఫాల్ అయ్యాక ఒక రీట్రేస్మెంట్ జోన్లో ఉంది. ఈ రీట్రేస్మెంట్ జోన్ రేపు ఈ హైని క్రాస్ చేస్తే కనుక డెఫినెట్గా మనం ఇక్కడి వరకు 40,400, 500 వరకు అయితే ఈ ఎక్స్పెక్టేషన్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి మార్కెట్ హాల్ట్ చేసి ఎక్స్పైర్ అయినా అవ్వచ్చు, లేదంటే లాస్ట్ మినిట్లో అంటే లాస్ట్ సెకండ్ హాఫ్లో ఒక మంచి డౌన్ఫాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు. సో ఇది రేపటి ప్లానింగ్ ఇలా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీలో మనం అప్ సైడ్ కూడా ప్రిపేర్గా ఉండాలి. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజు లో ఏదైతే క్రియేట్ చేసిందో దీని కింద క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఇమీడియట్గా మనం పుట్ పొజిషన్స్ని బిల్డ్ చేయొచ్చు. మన ఫస్ట్ టార్గెట్ ఇది ఉండాలి, సెకండ్ టార్గెట్ ఇది ఉండాలి, అండ్ అలాగే టార్గెట్ని స్టాప్ లాస్ని ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డెఫినెట్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్గా దాంట్లో మీకు వ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు డైరెక్ట్గా కాల్స్ కావాలనుకుంటున్నారా అయితే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో మన ప్రీమియం ఛానల్ లింక్ ఉంది. మీరు ఎవరైనా ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ అలాగే నిఫ్టీ గురించి కూడా ఒకసారి చూద్దాం అమిగోస్. అమిగోస్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్. నిఫ్టీ అయితే మార్కెట్లో 16,600 అనేది టచ్ చేయాలి ఓవరాల్గా మార్కెట్లో యాజ్ పర్ సైకిల్ ప్రకారం. కానీ మార్కెట్ అనేది ఒక రీట్రేస్మెంట్ స్టేజ్లో ఉంది. ఈ రీట్రేస్మెంట్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంటే అవనివ్వండి. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 17,350 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. మనము 350 నుంచి కావాలంటే ఒక రివర్సల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు జరుగుతున్న మార్కెట్ సినారియో మనకు హింట్ ఇచ్చింది కాబట్టి, బయర్స్ అటాక్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ని అప్ సైడ్కి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల అప్ సైడ్ ప్లాన్ చేస్తున్నాను, లేదంటే ఇమీడియట్గా డౌన్ సైడే మనం ప్లాన్ చేయొచ్చు. యాక్చువల్గా మనం ఓవరాల్ వ్యూ డౌన్ సైడ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అయినా సరే, నిఫ్టీలో అయినా సరే, ఫిన్ నిఫ్టీలో అయినా సరే ఓవరాల్గా మన వ్యూ అయితే డౌన్ సైడే ఉంది. బట్ రీట్రేస్మెంట్ ట్రేడ్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. సో డెఫినెట్గా ఒక రీట్రేస్మెంట్ ట్రేడ్ దొరికితే ఇమీడియట్గా ఈ హై దాటగానే మనం బై చేద్దాం. స్టాప్ లాస్ని ట్రై చేసుకుంటూ మన 17,350 టార్గెట్ అయితే హిట్ చేద్దాం. అక్కడి నుంచి ఒక రివర్సల్ ట్రేడ్, జీరో టు హీరో ట్రేడ్ కావాలంటే కూడా మనం తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఓవరాల్గా మార్కెట్ అనేది ఇప్పుడు రిట్రేస్మెంట్లో ఉంది. ఎగ్జాక్ట్గా మార్కెట్లో బయింగ్ సైడ్ టార్గెట్స్ అనేవి పర్ఫెక్ట్నెస్ ఉండదు. ఆల్వేస్ మెయింటైన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి మీకు ఎవరైనా తెలియకపోతే డెఫినెట్గా మన ఛానల్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి ఒక వీడియో ఉంది. నేను ఐకార్డ్స్లో కూడా లింక్ ఇస్తాను, డెఫినెట్గా మర్చిపోకుండా చూడండి. ఇంకా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఫిన్ నిఫ్టీ కూడా పెద్ద చూడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ సిమిలర్గానే ఫిన్ నిఫ్టీ కూడా నడుస్తుంది. ఇంకోసారి క్లియర్గా బ్యాంక్ నిఫ్టీని అయితే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. చూడండి మీకు ఇక్కడ ఒక రేంజ్ అయితే క్రియేట్ చేసింది. రేంజ్ కనబడుతుంది కదా మీకు, ఇక్కడ ఒక రేంజ్ అయితే క్రియేట్ చేసింది. అంటే అఫ్ కోర్స్ మీరు పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు దీన్ని, ఓకేనా? పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు. నా ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. 40,400, 450 వరకు ఒకవేళ అప్ సైడ్కి వెళ్తే ఇక్కడి నుంచి రివర్సల్ తీసుకుని మార్కెట్ మళ్ళీ డౌన్కి వచ్చి క్లోజ్ అయిపోయే అవకాశాలు. అంటే ఎక్స్పైరీ రోజు మనం యాజ్ యూజువల్గా డోజీ ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి మార్నింగ్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చే క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ట్రెండింగ్ డే అయితే రేపు కనబడడం లేదా మీకు నాకైతే ఒక సింగిల్ సైడ్ ట్రెండింగ్గా. ఒకవేళ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కావాలంటే ఒక రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం సెల్ అనేది ప్లాన్ చేద్దాం. ఇది రేపు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ యొక్క ప్లాన్.
ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలాగే ప్రీమియం సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో అమిగోస్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. అండ్ డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ ప్రీమియం ఛానల్. దిస్ ఈజ్ ఆల్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.